మంత్రి వర్యులు ఈ హ్యాండ్లూమ్ సెక్టర్ మీద హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ మీద చాలా రకాలుగా డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ ప్రొడ్యూసర్స్, హ్యాండ్లూమ్ వీవర్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసే వాళ్ళకి మాత్రం ఈరోజు మషీన్స్ వచ్చినాయి, కంపెనీస్ వచ్చినాయి, పవర్ లూమ్స్ రావడం వలన కొద్దిగా సంక్షోభం ఏర్పాటైంది. ఇది ఏదో ఒక పరిస్థితిలో అలా జరగటానికి వీల్లేదు. డిపార్ట్మెంటు అప్రమత్తంగా అయిపోయి వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవాలని ఉద్దేశంతో సూచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో గౌరవనీయుల మినిస్టర్ సవిత గారు మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. మేము ఎప్కోలో మేము ఏంటంటే ఫస్ట్ డిసిజన్ ఏంటంటే హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళు చేసిన పనికి తగ్గట్టు కంపెన్సేషన్ లేకపోతే రెమ్యునరేషన్ ఉండాలని ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ఎప్కోలో ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని హైక్ చేయాలని ఒక డిసిజన్ తీసుకున్నాము. ఎప్కో ఏదైతే ప్రైమరీ హ్యాండ్లూమ్ వీవర్ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి ప్రొక్యూర్ చేసే విధానం ఉంది, దాంట్లో బ్లీచింగ్ ఛార్జెస్ 129 రూపీస్ నుంచి 148 రూపీస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. డైయింగ్ ఛార్జెస్ 362 రూపీస్ నుంచి 434 రూపీస్ పర్ బండల్. డైలీ వేజ్ ఫర్ బెడ్ షీట్స్ ఫ్రమ్ 83 రూపీస్ టు 100 రూపీస్. హనీకామ్ టవల్ వీవర్స్ ఫ్రమ్ 31 రూపీస్ టు 40 రూపీస్ పర్ ప్రోడక్ట్ ఎన్హాన్స్ చేయడం జరిగింది. దీనివలన ఈ ప్రొడక్షన్ చేసేవాళ్ళు వీవర్స్కి కనీసం 2,000 to 3,000 రూపీస్ ఇన్కమ్ ఎన్హాన్స్ అవ్వాలని ఉద్దేశంతో ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో వీవర్స్ చాలామంది ఆల్మోస్ట్ 1.3 lakh వీవర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళు దీని మీదే ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక చేయూత ఇచ్చేటటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ ఉంటుంది. ఎప్కో ద్వారా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఎప్కో తాలూకా మార్కెటింగ్ కూడా ఇప్పుడు స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది. సో ఎప్కోకి ఉన్న 93 షోరూమ్స్ నుంచి ఒక స్ట్రీమ్ లైన్ పద్ధతిలో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వైజాగ్ తాలూకా మనం సపోర్ట్ తీసుకుని ఎలా స్ట్రీమ్ చేయాలి పద్ధతి, ఎలా ప్రొక్యూర్మెంట్ స్ట్రీమ్ చేయాలి, పేమెంట్స్ కూడా టైం టు టైం వాళ్ళకి చేరాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఎండి గారు విశ్వ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనతో మేము 3-4 టైమ్స్ సిట్టింగ్ చేసాం. అదేవిధంగా వీవర్స్కి ఏ విధంగా అయితే వాళ్ళకి క్రియేటివిటీ ఉంది దానికోసం ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేస్తున్నాం, ఈ డిజైన్ కాంపిటీషన్స్. కొత్త డిజైన్స్ ఇప్పుడు బేసికలీ ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు కొత్త డిజైన్స్ తీసుకొచ్చి మార్కెట్లో బాగా మార్కెటింగ్ చేయగలుగుతున్నారు. మనం ట్రెడిషనల్ డిజైన్స్ మీద ఫోకస్ పెడుతున్నాం కాబట్టి అలా జరగటం లేదు. కాబట్టి దాని మీద కూడా ఫోకస్ పెట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తాలూకా కోఆపరేషన్తో ఒక డిజైన్ కాంపిటీషన్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో బేసికలీ ఏంటంటే మనం ఓన్లీ బయట ఉన్నవాళ్ళు ఫేమస్ డిజైనర్స్ వాళ్ళ తాలూకా ఓన్లీ సపోర్ట్తోనే కాకుండా మన లోకల్ టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొన్ని ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ అప్ చెప్పేసి వాళ్ళకి కొత్త డిజైన్స్ ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా ఇది యాప్కో సంక్షోభం నుంచి బయటికి వస్తుందనే ఉద్దేశంతో ఇవన్నీ సూచనలు మినిస్టర్ గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా మేము చేస్తున్నాము. గౌరవనీయుల మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరి ఇక్కడ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మరి ఆప్కో అండ్ లేపాక్షి ఎండి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ మరి గ్రామీణ ఉపాధి వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేతలు. వారి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు పెద్దపీట వేసామన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా మరి మనం ఎన్నికల సమయంలో
చేనేతలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. మరి 50,000 పెన్షన్ కూడా 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ సుమారుగా 92,274 మందికి పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. అదేవిధంగా మరి సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 1,036 సొసైటీలు ఉన్నాయి. అందులో యాక్టివ్గా ఉండే సొసైటీలు సుమారుగా 800 దాకా ఉన్నాయి. మరి అందులో 89,000 మగ్గాలు ఉన్నాయి. వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం. అదేవిధంగా బయోసెల్లర్స్ మీటింగ్ పెట్టాం. అంతేకాకుండా ఆధునిక డిజైన్స్కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం, వర్క్షాప్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేసాం. మరి వాళ్ళ వేతనాలు పెంచాలన్నది చాలా కాలం నుంచి నేతన్నలు అడుగుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు పనిచేసే నేతన్న కార్మికులకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి 129 నుంచి 148 రూపాయలు పెంచాం. అంటే 15% పెంచామన్న విషయం కూడా, వాళ్ళ వేతనాలు పెంచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, డయింగ్ ఛార్జెస్ కూడా 362 నుంచి 434 రూపాయలు అంటే 20% పెంచాం. బెడ్షీట్ కూడా 83 నుంచి 100 రూపాయలకు పెంచాం, అంటే 20% పెంచాం. టవాళ్ళు లేబర్ కూడా 31 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచడం కూడా జరిగింది. ఒక్క నేతన్న కంటే నెలకు అందాజుగా ఒక పక్క పెన్షన్ 4,000 అందజేస్తున్నాం. అదేవిధంగా పవర్ ఛార్జెస్ ఏదైతే మనం గతంలో చెప్పామో మరమగ్గాలకు 500, మరి హ్యాండ్లూమ్స్కి 200, పవర్లూమ్కి 500 యూనిట్ల కరెంటు ఉచితమన్నాం. అదనంగా వాళ్ళ వర్క్షెట్స్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు హౌసింగ్లో కూడా 50,000 రూపాయలు అదనంగా కూడా మనం ఇస్తున్నాం. దాంతోపాటు ఇది కూడా వాళ్ళకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో సుమారుగా ఒక్కొక్క నేతన్నకు 3,000 రూపాయల దాకా అదనంగా మిగులుబాటు అవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ప్రాసెసింగ్ ఛార్జీలు పెంపుదలకు నేతన్నకు భరోసా ఎందుకంటే వేతనాలు ఇలా పెంచడం వల్ల వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఆ విధంగా దానికోసం ఇది కూడా మేము ఏర్పాటు చేసామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి సెక్రటరీ గారు కూడా చెప్పారు, మరి వాళ్లకు NIDAP నుంచి సహకారంతో ఆప్కో లేపాక్షి ఆధ్వర్యంలో పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. ఆ పోటీలు కూడా 17వ తారీఖు నుంచి 30 రోజుల పాటు ఉంటుంది. ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు ఈ పోటీ డిజైన్లు కళాకారుల నుంచి పోటీలు ఉంటాయి. అందులో కూడా వాళ్లకు ఉత్తమ డిజైన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఆప్కో లేపాక్షి పనితీరు మరింత మెరుగుపరచడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం IIMV ద్వారా కూడా ఒప్పందం కూడా చేసుకున్నాం. ఆల్రెడీ లేపాక్షి షోరూమ్స్ కూడా సుమారుగా రెన్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆప్కో కూడా డెవలప్ చేయాలన్నదే మా ఆకాంక్ష అన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది. Respected Handlooms and Textile Minister Madam, respected Special Chief Secretary Handlooms and Textiles, officers and friends in media, andarku namaskaram. ఇప్పుడు ఆప్కో అండ్ లేపాక్షిలో చాలా కొత్త ఇనిషియేటివ్స్ we have started and taking it forward. Minister garu has announced regarding the increase in the wages, increase in the bleaching charges and increase in the dyeing charges. In addition to this,
APCO and Lepakshi is tying up with premier institutions such as Indian Institute of Management Visakhapatnam and also National Institute of Design Andhra Pradesh. The IIM Visakhapatnam will undertake a detailed study how to curtail the losses in APCO, how to for better financial management, and Lepakshi point of view la public private partnership model la how to expand Lepakshi. So idu gurinchi the MOU will. Then in addition to this, ఇప్పుడు 93 షోరూమ్స్ యాప్కోలో ఉంది, 19 షోరూమ్స్ లెపాక్షిలో ఉంది. సో లెపాక్షి అండ్ యాప్కో మధ్యలో కూడా ఒక చిన్న MOU మనం చేసాము. హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ సొసైటీస్ విల్ బీ అవైలబుల్ ఇన్ లెపాక్షి షోరూమ్స్ అక్రాస్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్, అండ్ సిమిలర్లీ మన స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ది యాప్కో షోరూమ్స్ ఆల్సో. సో ఇది మన ఆర్టిసన్స్ అండ్ వీవర్స్కి బెటర్ విజిబిలిటీ అండ్ వాళ్ళు ప్రోడక్ట్స్ సెల్ చేసే కోసం ఎక్కువ ఆపర్చునిటీ జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. అప్పుడంటూ కొనాల్సి వచ్చేది. లేపాక్షి లేపులు చేసేది గతంలో మేము చిన్నప్పుడు. ఇప్పుడైతే మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం కదా, అవును ఇస్తున్నాం కాబట్టి అందులోనే వచ్చేస్తున్నాయి. ప్రపోజల్ పెట్టామండి. ఇప్పుడైతే ఆల్ డిపార్ట్మెంట్స్ వెల్ఫేర్ స్కూల్స్కి అన్నిటికీ కావాల్సిన బ్లాంకెట్స్, అదేవిధంగా టవల్స్, బెడ్షీట్స్ అన్నీ మనం ఆప్కో ద్వారానే చేస్తున్నాము. యూనిఫామ్స్ కూడా ఈ షార్ట్ టైంలో, ఎందుకంటే అంత ప్రొక్యూర్ చేయలేము మనం, అంత మెటీరియల్ మన దగ్గర లేదు. వాళ్ళ దగ్గర కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్కి మాత్రం త్రూ ఆప్కో ద్వారానే యూనిఫామ్ కూడా తీసుకుంటున్నాం. గురుకుల పాఠశాలలకు అన్నిటికీ ఆప్కో. మన దగ్గర ప్రొక్యూర్మెంట్ లేదు, మన దగ్గర మెటీరియల్ లేదు, అందుకు ఇప్పుడు బయట నుంచి తీసుకుంటున్నాం. ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. ఈ ఉన్న ప్రొడక్షన్ ఏదైతే చేస్తున్నారో అది కొన్ని గురుకుల పాఠశాలలకి త్రూ ఆప్కో ద్వారా యూనిఫామ్ కూడా తీసుకుంటున్నాం. దగ్గరలో మేమైతే చెప్తున్నామండి. అది ముఖ్యమంత్రి గారు ఈసారి సీరియస్గా, ఎందుకంటే నేను మొన్ననే రివ్యూలో కూడా చెప్పారు సారు, ఖచ్చితంగా సీరియస్గా అందరూ ఎంప్లాయీస్ అందరూ మేమైతే అందరూ వాడుతున్నాము, అందరూ వాడాలనేది మంచి కాన్సెప్టే. అది ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేస్తారు. ఆగస్టు ఫస్ట్ వీక్లో 7th ఆగస్టు 7th హ్యాండ్లూమ్స్ డే ఉంది. ఆ రోజుకి ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేస్తారు.